హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. విషయం ఏమిటంటే, ఈరోజు దేశం రాష్ట్రం అంతా కూడా అనేక రాష్ట్రాలు అప్పుల కుప్పలాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు పోటీపడి ప్రజలకు అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ఆ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అవి తీర్చడానికి మళ్ళీ ప్రపంచ బ్యాంకు, స్విస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాలను, దేశ ప్రజలను అప్పుల ఊబిలోకి పడేయడం జరుగుతూ ఉంది. ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, సగటున భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 20 రాష్ట్రాలకు పైగా మన తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు ప్రతి గంటకు 14,75,00,000 రూపాయలు అప్పు చేస్తుంది. కేవలం ఈ పార్లమెంట్ ఎన్నికల జరిగిన తర్వాతనే మొన్న జరిగినటువంటి స్విస్ బ్యాంక్ ఒక సమావేశంలో మన దేశం నుంచి మన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు 4,85,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వమని, మీరు ఎంత వడ్డీ ఇచ్చినా పర్వాలేదు కానీ మాకు అప్పు ఇవ్వండి, మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రభుత్వాల తరపున ప్రతినిధులు పోయి అడగడం అనేది ఇది కరెక్ట్ కాదని మన దేశ రిజర్వ్ బ్యాంకు కూడా దీన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇంత నిస్సిగ్గుగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సంపద సృష్టించి ప్రజలను సంపద సృష్టించేటువంటి వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దాల్సింది పోయి అడ్డగోలు వాగ్దానాలతో వాళ్ళని సోమరిపోతులు చేసి ప్రజలు రాష్ట్రాలను